రక్త చరిత్ర సినిమాతో నార్త్ సౌత్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రాధికా ఆప్టే. ఆ సినిమా తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించింది. ముఖ్యంగా బాలకృష్ణతో నటించిన లెజెండ్, లయన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింతగా చేరువైంది. రాధికా ఆప్టే ఎప్పటికప్పుడు ఫైర్ బ్రాండ్ అనిపించుకుంటూ వస్తుంది. ఈమె పోషించిన పాత్రలు, మాట్లాడే మాటలు ఇలా ప్రతి ఒక్కటి రాధికా ఆప్టేను వార్తల్లో నిలుపుతున్న విషయం తెలిసిందే. కేవలం సినిమాలని కాకుండా బుల్లితెరపై ఓటీటీ స్క్రీన్లోనూ రాధికా ఆప్టే మెప్పించింది. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి కబాలీ సినిమాను ఈమె చేసిన విషయం తెలిసిందే. ఇటీవల పూర్తిగా బాలీవుడ్ కి పరిమితమైంది. హాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది. ఆ మధ్య సౌత్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసిన రాధికా ఆప్టే వార్తల్లో నిలిచింది. సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఒక హీరో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, ఆయన వయసు చాలా పెద్దయినా కూడా చిల్లరగా మాట్లాడేవాడు అన్నట్లుగా రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆ తర్వాత ఆ వ్యాఖ్యలకు ఆమె వివరణ ఇచ్చింది. తాను ఏ హీరోను ఉద్దేశించి అనలేదని, కొందరి పేర్లను కావాలని ఇందులో తీసుకువస్తున్నారంటూ చెప్పుకొచ్చింది. తన వ్యాఖ్యలను వక్రీకరించి అర్థం మార్చి చాలా మంది మీడియాలో కథనాలు అల్లారు అంటూ రాధికా ఆప్టే ఆ వివాదాన్ని సున్నితంగా కొట్టిపారేసేందుకు ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు ఆమె మరో వివాదాస్పద వ్యాఖ్య చేసింది. గర్భంతో ఉన్నప్పుడు ఒక సినిమా షూటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న సమస్యల గురించి వివరించింది. తాను గర్భవతిని కావడం ఆ సినిమా నిర్మాతకు ఇష్టం లేదు. ఆయన చాలా అసహనం వ్యక్తం చేశాడు. షూటింగ్ సమయంలో ఆయన తన అసహనాన్ని నాపై పదే పదే చూపించేవారు. గర్భవతినని నేను ప్రకటించిన తర్వాత ఒక సినిమా షూటింగ్కి వెళ్లిన సమయంలో ఆ సినిమా దర్శకుడు, నిర్మాత నా బేబీ బంప్ కనిపించకుండా బిగుతు డ్రెస్లు వేయించారు. షూటింగ్ సమయంలో ఉన్నప్పుడు నా ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించడంతో వారు నాపై పలుసార్లు అసహనం వ్యక్తం చేసినట్లుగా మాట్లాడరు అంటూ రాధికా ఆప్టే బాలీవుడ్ నిర్మాతలపై విమర్శలు చేసింది. గతంలోనే ఇలా ఆమె విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. అయితే గర్భవతిగా ఉన్న సమయంలో బేబీ బంప్ ను కనిపించకుండా దాచే ప్రయత్నం చేశారంటూ ఆమె చెప్పడంతో చర్చనీయాంశమైంది. ఇండస్ట్రీలో ఇలా కూడా చూస్తారా అని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.